Hey guys, welcome back to episode number 7. So ఈ వీడియోలో ఈ రఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే డీటెయిల్డ్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరు కూడా ఈ బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ రఫుల్ హ్యాండ్స్ని నేర్చుకోవాలి అంటే నా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ అలాగే బ్యాక్ నెక్ వీడియో కూడా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో అది కూడా వెళ్ళి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా రఫుల్ హ్యాండ్స్ కోసం ఒక క్లాత్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ దాని మెజర్మెంట్స్ అయితే చూసేద్దాము. సో కింద బేస్ వచ్చేసి 14 ఇంచెస్ ఉండాలి. అండ్ అలాగే లెంత్ కూడా వచ్చేసి 14 ఇంచెస్ ఉండాలి కంపల్సరీ. ఎలాంటి వాళ్ళకైనా ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడా ఇవే మెజర్మెంట్స్ అనమాట రఫుల్ హ్యాండ్స్కి. అండ్ పైన వచ్చేసి మనకి 4 ఇంచెస్ ఉండాలి. సో ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి 7 ఉండాలన్నమాట. అంటే 14 ఆఫ్ 7 కదా. సో 7 అండ్ పైన మనకి 2 వస్తుంది, 4 ఆఫ్ 2. సో అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే క్లాత్ని కట్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ చూస్తున్నారు కదా. సో ఇలా సైడ్స్ చూస్తే 14 యాక్చువల్లీ 14కి డ్రా చేసుకొని చిన్న కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. షార్ప్ ట్రయాంగిల్ కాకుండా కొంచెం కర్వ్డ్ ట్రయాంగిల్ అనమాట. అండ్ కింద బేస్ పార్ట్లో మనమైతే ఇలా మలిచి ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత ప్లీటింగ్స్ ఇచ్చుకోవాలి. సో రఫుల్ హ్యాండ్స్ అంటే వెరీ సింపుల్ అండి. చూస్తే చాలా టఫ్ ఏమో అని అనిపిస్తుంది, కానీ నా ఈ వీడియో చూడండి, కంపల్సరీ మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని. సో నార్మల్గా ఇలా ప్లీటింగ్స్ ఇచ్చుకోవాలి బోత్ ద సైడ్స్. సో కింద బేస్ ఉంది కదా, బేస్ నుండి ఒక సైడ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇదంతా అయిపోయాక మీకు వీడియో కంటిన్యూషన్లో చూపిస్తాను అదర్ సైడ్ ఎలా ప్లీటింగ్స్ ఇచ్చుకోవాలి అని చెప్పేసి. అండ్ ఈ ప్లీట్స్ కూడా చాలా చిన్నవిగా ఇవ్వాలండి, ఎందుకంటే మంచిగా కనిపించడానికి కంపల్సరీ మనం చిన్న ప్లీటింగ్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఓవరాల్గా మనం ప్లీటింగ్ ఇచ్చిన తర్వాత క్లాత్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. అంటే ప్లీటింగ్ ఇచ్చిన సైడ్ ఓవరాల్ క్లాత్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. నేను మీకు టేప్ మెజర్మెంట్స్ చూపిస్తాను ఈ కంప్లీట్గా ప్లీట్స్ ఇచ్చిన తర్వాత. సో బోత్ ద సైడ్స్ కూడా సేమ్ ఉండాలన్నమాట మనకి. ఒకవేళ మీకు ఎక్కువగా అనిపించింది అనుకోండి, ఎక్కువగా అనిపిస్తే మళ్ళీ ఒక 2-3 ప్లీట్స్ తీసి దగ్గరికి స్టిచ్ చేసుకోండి, ఏం పర్లేదు. ఓవరాల్గా మనకి 3 ఇంచెస్ ఉండాలి. తర్వాత అదర్ సైడ్ కూడా మళ్ళీ మనం ఫస్ట్ ఏం చేసాము, కింద బేస్ పార్ట్ నుండి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఎలా చేయాలి అంటే టాప్ పార్ట్ పైన పార్ట్ నుండి మనం ఇలా రివర్స్ ప్లీటింగ్ ఇచ్చుకోవాలి. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది. మనం ఏదైతే బేస్ నుండి ప్లీటింగ్ ఇచ్చామో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఆపోజిట్ సైడ్ రివర్స్ ప్లీటింగ్ ఇచ్చుకోవాలి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది. టెన్షన్ లోపల సైడ్ మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ హెల్ప్తో ఇలా మనం ప్లీటింగ్ ఇచ్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా. నేనైతే ఒక నార్మల్గా మనం మెషిన్లో యూస్ చేసేవి ఉంటాయి కదా, సో నట్స్ స్క్రూస్ విప్పడానికి యూస్ చేసేవి ఉంటాయి కదా, సో వాటితో అయితే ప్లీటింగ్ ఇచ్చుకుంటున్నాను. సో దానివల్ల నీట్గా వస్తుంది అనమాట. మనకి చిన్న ప్లీటింగ్స్ కదా, మనం డైరెక్ట్ హ్యాండ్తో పెట్టడానికి అంత ఈజీగా రాదు. సో ఇలా స్క్రూ డ్రైవర్ యూస్ చేసి మనం పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో ఆల్రెడీ నేను టేప్ మెజర్మెంట్ చూపించాను కదా. ఫస్ట్ సైడ్ పెట్టిన ప్లీటింగ్స్ కంప్లీట్గా ప్లీటింగ్ ఇచ్చుకున్న తర్వాత క్లాత్ మెజర్మెంట్స్ వచ్చేసి 3 ఇంచెస్ ఉన్నాయి కదా. సో అపోజిట్ సైడ్ కూడా 3 ఇంచెస్ ఉండాలి. ఎందుకు అనేది మీకు ఈ రఫుల్ క్లాత్ మన మెయిన్ హ్యాండ్ క్లాత్ పైన ప్లేస్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూషన్లో చూడండి. సో చూస్తున్నారు కదా, కింద బేస్ నుండి ఒక సైడ్ స్టార్ట్ చేయాలి అండ్ టాప్ నుండి ఒక సైడ్ స్టార్ట్ చేయాలి ప్లేటింగ్స్ కోసం. అండ్ ఈ సైడ్ కూడా చూడండి, మళ్ళీ ఒకసారి మీరు చూడండి. ఇట్ సైడ్ ప్లేటింగ్ పెట్టుకున్న పార్ట్ కూడా కంప్లీట్గా మనకి 3 ఇంచెస్ ఉండాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ పైన టాప్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ ఉండాలి. యాక్చువల్లీ ఒక 1 ఇంచ్ తగ్గింది కదా, అంటే నేను ఇక్కడ ప్లీట్స్ తీసేస్తే ఆ 1 ఇంచ్ అనేది ఇందులో యాడ్ అవుతుంది. సో అలా మనకి ప్లీటింగ్స్ని సెట్ చేసుకోవచ్చు మనం స్టిచ్ విప్పి. అంతే అండి, వెరీ సింపుల్. జస్ట్ మనకి పైన పార్ట్ 4 ఉండాలి అండ్ ప్లీట్స్ ఇచ్చుకున్న పార్ట్ వచ్చేసి 3 బోత్ ద సైడ్స్ 3 ఇంచెస్ ఉండాలి. సో ఈ మెజర్మెంట్స్ అనేవి నేను ఆల్రెడీ మనం బేస్ పార్ట్ కోసం హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే కట్ చేసుకుంటాం కదా, సో దానికి మెజర్మెంట్స్ ఇచ్చుకుందాం. సో హ్యాండ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ ఇచ్చండి. ఎందుకు అంటే 2 మనం ఓపెన్ చేస్తే 4 అవుతుంది. సో అట్ సైడ్ కూడా 2.
సో ఓవరాల్గా 4 ఇంచెస్ ఉంటుంది. సో ఇందాక మనం ఏదైతే రఫుల్ కోసం క్లాత్ని రెడీ చేసామో పైన టాప్ ప్లేస్లో మనకి 4 ఇంచెస్ ఉండింది కదా, సో అది ఇక్కడ ప్లేస్ చేయాలి. అండ్ మళ్ళీ ఇక్కడ నుండి కిందకి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మళ్ళీ ఈ మార్క్ నుండి కిందకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. సో ఎక్కడైతే రఫుల్స్ పెట్టామో ఆ క్లాత్ అనేది 3 ఇంచెస్ దగ్గర ప్లేస్ చేయాలి. చూడండి ఇలా 3 ఇంచెస్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి. అండ్ పైన టాప్లో ఖాళీ ఉన్న ప్లేస్ అంటే రఫుల్స్ ఇవ్వకుండా ప్లెయిన్గా ఉన్న క్లాత్ 4 ఇంచెస్ దగ్గర కవర్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇట్ సైడ్ ఉన్న 3 ఇంచెస్ ఈ 3 ఇంచెస్ దగ్గర కవర్ అవుతుంది, ఐ మీన్ ప్లీట్స్ పెట్టిన పార్ట్. సో అది అనమాట ఓవరాల్ మెజర్మెంట్స్. సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనము రఫుల్ కోసం రెడీ చేసిన క్లాత్ని స్టిచ్ చేసి రెడీ పెట్టుకుంటే వెరీ సింపుల్. డైరెక్ట్గా దీనిపైన ఒక స్టిచ్ వేసేయడమే వీడియోలో చూపిస్తున్న విధంగా. సో వెరీ సింపుల్ అండి. రఫుల్ హ్యాండ్స్ అంటే చూస్తే అమ్మో ఎలా స్టిచ్ చేయాలి అని అనుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నాను. బట్ మా మదర్ హెల్ప్తో నేను ఒక హ్యాండ్ స్టిచ్ చేశాను అండ్ ఒక హ్యాండ్ మా మదర్ స్టిచ్ చేసి చూపించారు. సో నా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఇక్కడి వరకు చూస్తే మీకు ఆల్మోస్ట్ ఇంకా రఫుల్ హ్యాండ్ స్టిచ్ చేయడం వచ్చినట్టే. అండ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా వెరీ సింపుల్గా ఈ రఫుల్ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. మీరే చూసారు కదా ఎంత సింపుల్. జస్ట్ మనం మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఇచ్చుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ వేసుకుంటే కూడా చాలా ఎలాంటి వాళ్ళకైనా చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది. నాట్ అంటే కొన్ని మనం చూస్తే చాలా హార్డ్గా అనిపిస్తాయి కదా, సో అలా కాకుండా చాలా డిగ్నిఫైడ్గా ఎలాంటి వాళ్ళకైనా. కొందరి హ్యాండ్స్ అనేవి చాలా లావుగా ఉంటాయి, సో కొందరి థిన్గా ఉంటాయి. సో ఎలాంటి వాళ్ళకైనా మంచిగా కనిపించేలాగా చేస్తున్నాయి ఈ రఫుల్ హ్యాండ్స్. సో చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు, చాలామంది ఇవి ప్రిఫర్ చేస్తున్నారు. సో అందుకే నా ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే ప్లాన్ చేశాను ఈరోజు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ రఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయడం నేర్చుకున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఆయన చూసారు కదా. సో ముందుగా మనమైతే ఏదైతే హ్యాండ్ పార్ట్ని రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని మనం బాడీకి ఐ మీన్ బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ ఇది అన్ని వీడియోస్లో నేను మీకు చూపిస్తున్నాను హ్యాండ్ని మనం బ్లౌజ్కైనా బాడీ పార్ట్కైనా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో హ్యాండ్ బాడీ పార్ట్లో ఉన్న షోల్డర్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడండి ఎంత నీట్గా ఉండింది. అండ్ బై ద వే ఈ బ్యాక్ బ్లౌజ్ నెక్ డిజైన్ని కూడా ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో నేను ఆల్రెడీ ముందుగా దీనికన్నా ముందు వీడియో అదే ఉండింది. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను.